నారాయణుడు మొట్టమొదటిసారి అడుగుపెట్టిన స్థలం, అలాగే 8వ శతాబ్దంలో ఆది శంకరాచార్యులు పునర్నిర్మించిన గుడి, మొట్టమొదటిసారి అష్టాక్షరి మంత్రం చెప్పింది ఇక్కడే. హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ వైబ్ విత్ విఎన్డేస్. చార్ధామ్ సిరీస్ లో ఇది మా డే 2. మేము ఢిల్లీలో మిడ్ నైట్ 12 కి ల్యాండ్ అయ్యాం. ఇక్కడ నుండి మేము హరిద్వార్ వెళ్ళాలి. హరిద్వార్ వెళ్ళడానికి 4-5 అవర్స్ పడుతుంది, డిపెండ్స్ ఆన్ ట్రాఫిక్. నైట్ అంతా జర్నీ వల్ల అస్సలు సరిగ్గా నిద్రలేదు ఎవరికి. ఈ బైక్ అతను చూడండి, సాంగ్స్ వింటూ ఎంజాయ్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నారు. మేము నైట్ జర్నీ అంతా అతన్ని చూస్తూ వైబ్ అయ్యాం. ఎర్లీ మార్నింగ్ 5 కి రీచ్ అయ్యి ఈ హోటల్ గంగాధామ్ లో చెక్ ఇన్ అయ్యాం. జస్ట్ ఫ్రెష్ అప్ అవడానికి. నెక్స్ట్ 2 అవర్స్ కి ఇదే మా రూమ్. చార్ధామ్ ట్రిప్ మొత్తానికి మెయిన్ ఇంపార్టెంట్ రిజిస్ట్రేషన్. ఆఫ్లైన్ రిజిస్ట్రేషన్ హరిద్వార్ లో గానీ రిషికేశ్ లో గానీ చేయించుకోవచ్చు, ఆర్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ కూడా చేయించుకోవచ్చు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్ లింక్ నేను డిస్క్రిప్షన్ లో ఇస్తా, కావాలంటే ఒకసారి చెక్ చేయండి. మేము యాత్ర రిజిస్ట్రేషన్ ఆఫీస్ ఇన్ ట్రాన్సిట్ క్యాంప్ లో చేయించుకున్నాం. రష్ బట్టి ఇక్కడ ఒక 1-2 అవర్స్ పడుతుంది. మాకైతే 1 అవర్ పట్టింది రిజిస్ట్రేషన్ చేయించుకోవడానికి. ఓన్ వెహికల్స్ లో గానీ బస్ లో గానీ ఎవరైనా వస్తే ఎంతమంది వెళ్తున్నారు, ఎన్ని డేస్ వెళ్తున్నారు, 2 ధామా 4 ధామా ఇలాంటి డీటెయిల్స్ అన్ని అడుగుతారు, మనం చెప్పాలి. అన్ని కంప్లీట్ చేసి జర్నీ స్టార్ట్ చేసిన కాసేపటికి ల్యాండ్ స్లైడ్ అయింది ఇక్కడ. అవన్నీ క్లియర్ చేయాలి కాబట్టి చాలా ఎక్కువ ట్రాఫిక్ ఉంది. మీరు చార్ధామ్ కి వెళ్ళడానికి ప్లాన్ చేసుకుంటే మాత్రం విండో సీటే సెలెక్ట్ చేసుకోండి. జర్నీ మొత్తం బ్యూటిఫుల్ వ్యూస్ తో చాలా బాగుంటుంది. అలాగే వ్యూస్ తో పాటు ల్యాండ్ స్లైడ్స్ అయితే మాత్రం జర్నీ భయంకరంగా కూడా ఉంటుంది. ఇంకా ఈవినింగ్ 4 కి పంచప్రయాగ్ లో ఒకటైన రుద్రప్రయాగ్ రీచ్ అయ్యాం. ఇది కేదార్నాథ్ నుంచి వచ్చే మందాకిని నది, అలాగే బద్రీనాథ్ నుంచి వచ్చే అలకనంద నది కలిసే సంగమం పాయింట్. ఈ వ్యూ చూస్తూ లంచ్ చేసాం. కెమెరాలో సరిగ్గా క్యాప్చర్ కాలేదు కానీ ఎంతసేపు చూసినా తనివి తీరలేదు. అండ్ ఇక్కడ కపుల్స్ ని చూసారా, అసలు ఏజ్ తో సంబంధం లేకుండా చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇలాంటివి చూసినప్పుడు అనిపిస్తుంది వి షుడ్ ఎంజాయ్ ద మూమెంట్ విచ్ వీఆర్ లివింగ్ అని. మీరేమంటారు? ప్లీజ్ లెట్ us know in the comments. ఇదంతా అయ్యాక జర్నీ మళ్ళీ స్టార్ట్ చేసాం. ఈలోపు 108 శక్తిపీఠాల్లో ఒకటైన దారిదేవి అమ్మవారి టెంపుల్ కనిపించింది. ఈ గుడిలో దేవి రూపం ఉదయం బాలికగా, మధ్యాహ్నం యువతిగా, సాయంత్రం వృద్ధ స్త్రీగా పూజలు అందుకుంటారని తెలిసింది. ఈ దేవి చార్ధామ్ దేవాలయాలన్నిటికీ రక్షకురాలు. టెంపుల్ లోపల వెళ్ళడానికి మాకు టైం సరిపోలేదు, ఎందుకంటే అప్పటికి చాలా రష్ గా ఉంది. వెళ్తే ఒక 2-3 అవర్స్ పడుతుంది అన్నారు. అందుకే ఇంకా బయట నుంచి మంచిగా దండం పెట్టేసుకున్నాం. అప్పటికే ల్యాండ్ స్లైడ్ వల్ల చాలా లేట్ అయింది మాకు. ఇంకా నైట్ కి ఎలా అయినా జోషిమఠ్ రీచ్ అవ్వాలి అనుకుంటే ఇంకోసారి కూడా ల్యాండ్ స్లైడ్ అయింది. కొండ మీద నుంచి పెద్ద పెద్ద రాళ్లు పడడం చూసి షాక్ అయ్యాం. అదంతా వాళ్ళు క్లియర్ చేసేసరికి చాలా టైం పట్టింది. మేమైతే పిప్పలకోటిలో ఈ హోటల్ న్యూ విక్రాంత్ లో చెక్ ఇన్ అయ్యాం. రూమ్ డీసెంట్ గా చాలా బాగుంది అండ్ నైట్ కి ఇక్కడే స్టే చేసాం. మేము పిప్పలకోటి రీచ్ అయ్యి హోటల్లో చెక్ ఇన్ అయ్యేసరికి మార్నింగ్ 2 అయింది. ఈ 2 డేస్ మాకు ప్రాపర్ గా స్లీప్ లేదు. ఇంకా ఈ రోజు కూడా జస్ట్ 4 అవర్స్ అలా రెస్ట్ తీసుకొని మార్నింగ్ ఫాస్ట్ గా స్టార్ట్ అవ్వాలి. ఇది డే 3 మార్నింగ్. ఫ్రెష్ అయ్యి రూమ్ చెక్అవుట్ చేసేసాం. పిప్పలకోట్ నుంచి బద్రీనాథ్ కి ఒక 45 కిలోమీటర్స్ ఉంటుంది. ఎర్లీ మార్నింగ్ మౌంటైన్స్, గ్రీనరీని చూస్తూ జర్నీ చేస్తుంటే చాలా ప్రశాంతంగా అనిపించింది. బ్రేక్ఫాస్ట్ చేయడానికి ఒక ప్లేస్ దగ్గర ఆగాము. అక్కడ ఆలూ పరాటా, మ్యాగీ తప్ప ఇంకేమీ లేవు. మేమైతే ఆలూ పరాటా ఆర్డర్ చేసుకున్నాము. ఎంతైనా నార్త్ వాళ్ళు చేసినంత టేస్ట్ మన సౌత్ వాళ్ళు చేస్తే రాదు. మీరేమంటారు? లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. నేనైతే ఆ ప్రాసెస్ ని వీడియో తీసుకున్నాను, జస్ట్ మెమరీగా మనం కూడా ట్రై చేద్దాము అని చెప్పి. మేం బ్రేక్ఫాస్ట్ చేస్తున్న టైంకి మాకు గోమాతలు కూడా కనిపించాయి. సో వాటికి ఫ్రూట్స్ అండ్ బన్స్ పెట్టాము. చాలా హ్యాపీగా అనిపించింది. ఈ లోపు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మొమెంట్ వచ్చేసింది. ఫైనల్లీ వి రీచ్డ్ బద్రీనాథ్. చుట్టూ మంచుకొండలు, అల్కనంద నది ఒడ్డున బద్రీనాథ్ టెంపుల్ చూడడానికి 2 కళ్ళు సరిపోలేదు. ఇక్కడ కనిపిస్తున్న బ్రిడ్జ్ నుంచి మనం దర్శనం లైన్ లోకి వెళ్ళాలి. ఇక్కడ చాలా షాప్స్ ఉన్నాయి. కొంతమంది అక్కడ ప్రసాదం కొనుక్కుంటే బ్యాగ్స్ పెట్టుకొనిస్తున్నారు, కొంతమంది ఫ్రీగా కూడా పెట్టుకొనిస్తున్నారు. ఒకవైపు మంచుకొండల నుంచి వచ్చిన చల్లచల్లని వాటర్ ఉంటే, టెంపుల్ పక్కనే ఈ తప్తకుండిలో వేడి వేడి పొగలు కక్కే వాటర్ ఉంటుంది. ఈ హాట్ వాటర్ ఎలా వచ్చిందో, ఎలా ఫామ్ అయిందో సైంటిస్టులకు కూడా తెలీదు. ఈ కుండలో స్నానం చేసి మేమైతే దర్శనానికి వెళ్లాము. ఇంకా పక్కనే బ్రహ్మ కపాలం ఉంటుంది. బ్రహ్మ పొగరు అంచడానికి శివుడు బ్రహ్మ యొక్క 5వ తలని నరికేస్తాడు, అదే ఇక్కడ పడింది అని స్థల పురాణం చెప్తుంది. అందుకే దీన్ని బ్రహ్మ కపాలం అని అంటారు. ఇక్కడ పితృకర్మలు జరిపిస్తే వాళ్ళకి మోక్షం కలుగుతుందని, అలాగే బ్రహ్మకపాలం దగ్గర పెద్దవాళ్ళకి కార్యం చేస్తే ఇంకెక్కడా చేయవలసిన అవసరం లేదని చెప్తారు. మన పురాణాల్లో బద్రీనాథ్ టెంపుల్ గురించి చాలా కథనాలే ఉన్నాయి. అందులో నాకు తెలిసిన వన్ ఆఫ్ ది స్టోరీ మీతో షేర్ చేసుకుంటా. విష్ణుమూర్తి బద్రీనాథ్ లో ఎంత మంచు పడుతున్నా పట్టించుకోకుండా ఘోర తపస్సు చేస్తూ ఉంటాడు. అదే సమయంలో లక్ష్మీదేవి విష్ణుమూర్తి వెనకాల బద్రీ చెట్టు రూపంలో వెలుస్తారు.
అప్పుడు విష్ణుమూర్తి లక్ష్మీదేవి భక్తికి మెచ్చి దీన్ని బద్రికా ఆశ్రమం అని పేరు పెట్టారు. 1 hour లైన్ లో నించొని టెంపుల్ కి దగ్గరగా వచ్చిన మూమెంట్స్ ఇవి. గర్భగుడి వెనక ఇలా ఉంటుంది. మీకు ఫాస్ట్ గా గనక దర్శనం అవ్వాలి అనుకుంటే నైట్ 8 కల్లా లైన్ లోకి వెళ్ళండి. 9 కి క్లోజ్ కాబట్టి ఫాస్ట్ గా మూవ్ చేసేస్తారు. దర్శనం కూడా ఫాస్ట్ గా అయిపోతుంది. బడా చార్ధామ్, చోటా చార్ధామ్ లో ఒకటైన బద్రీనాథ్ టెంపుల్ దర్శనం అయ్యాక ఈ 3 days లో మేము పడిన కష్టం అంతా మర్చిపోయాం అండ్ వీ ఫెల్ట్ వెరీ బ్లెస్డ్. We are 2 sisters and మేము లైఫ్ స్టైల్, ట్రావెల్, ఫ్యాషన్ రిలేటెడ్ వీడియోస్ చేస్తాం. If you like these type of videos, please consider subscribing our channel.